నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. హరే కృష్ణ అందరికీ. సో అందరికీ కూడా స్వాగతం ఈ డైలీ గీతా క్లాస్కి. హరే కృష్ణ. సో ఇవాళ శ్లోకాన్ని మనం మొదలు పెడదాము. हरे कृष्ण। धन्यवाद। प्रणाम प्रभु जी। దండవత్ ప్రణాम మాతాజీ. హరే కృష్ణ. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व भगवान की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण. మనం 10వ అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. 10th చాప్టర్ భగవద్ విభూతి. చాప్టర్ పేరు వచ్చేసి భగవద్ విభూతి. సో ఇక్కడ మనం 3 శ్లోకాలు ఇవాళ చెప్పుకోబోతున్నాము. మొదటి శ్లోకము 16వ శ్లోకం. వక్తుం అర్హస్య శేషేణ దివ్యాఖ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందు వ్యాపించియుందువో వాటన్నింటినీ దయతో నాకు వివరింపుము. ఓకే, నెక్స్ట్ శ్లోకము. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరుగగలను. ఓ దేవాది దేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలెను. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగటలేదు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. ఇది భగవద్గీతలోని 10వ అధ్యాయం. దీని పేరు విభూతి యోగం. ఇందులో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమిటా ప్రశ్నలు, ఎందుకు ఈ ప్రశ్నలను అడుగుతున్నాడు అనే విషయాల్ని మనం ఇవాళ ఈ చాప్టర్లో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఈ మొదటి శ్లోకంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటిని యందును వ్యాపించియుందువో వాటన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయము అని చెప్తాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అంతా కూడా వ్యాపించి ఉంటాడు, మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంటాడు. ఓకే, సో వ్యాపక తత్వము విష్ణువు వ్యాపించి ఉంటాడు అన్నమాట, సర్వవ్యాపకుడు స్వామి. సో అయితే ఈ అర్జునుడు ఏంటంటే ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతున్నాడు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అర్జునుడు ఆల్రెడీ అర్థం చేసుకున్నాడు సంపూర్ణంగా కృష్ణుడి గురించి. కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనే విషయం అర్థమైపోయింది, చెప్పేశారు కదా. శ్రీకృష్ణ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్పేసి నువ్వే పరబ్రహ్మవు అని అంగీకరించడం జరిగింది అర్జునుడు. అయితే అది కృష్ణుడి యొక్క అనుగ్రహం వలన అర్జునుడు తన అనుభవంతో తెలుసుకున్నాడు. ఏంటి, కృష్ణ భగవానుడి యొక్క సర్వవ్యాపకత్వం గురించి, సర్వస్వామిత్వము గురించి, ఆయన గొప్పత్వనం గురించి చక్కగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అయినా కూడా ఆయనకు ఎటువంటి డౌట్స్ అనేవి లేవు, ఇంకేం సంశయాలు లేవు. అయితే జనరల్గా
మనకేంటంటే భగవంతుడు ఇలా ఉంటాడు అని చెప్తే ఒక కామన్ మ్యాన్కి అర్థం కాదు. భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అంటే ఈ రూపంలోనే ఎందుకు ఉంటాడు, ఆ రూపంలో ఎందుకు ఉంటాడు అనేటువంటి ఒక ప్రశ్న రావచ్చు. లేకపోతే ఆ రూపం అంటే భౌతికము కాబట్టి భగవంతుడికి రూపం ఉండకూడదు అనేటువంటి ఆలోచన రావచ్చు. కాబట్టి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే మనకి భక్తి లేనంత వరకు మనం భగవంతుడి యొక్క రూపాన్ని అంగీకరించడం కుదరదు. కాబట్టి భక్తి లేని వాళ్ళకి భగవంతుడి రూపాన్ని మీరు ధ్యానించండి అంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానించాలి అంటే కూడా మనకి చాలా భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. అప్పుడే మనం భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించగలం, లేకపోతే భగవంతుడి యొక్క రూపాన్ని అంగీకరించగలం. లేకపోతే మనకేమనిపిస్తుంది అంటే భగవంతుడికి ఈ రూపమే ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి సామాన్య ప్రజల కోసమని అర్జునుడు ఈ ప్రశ్నను అడిగారు. అంటే ఏ విధముగా నిన్ను గుర్తు చేసుకోవాలి అనేటువంటిది ప్రశ్న. ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందు వ్యాపించి ఉందువో వాటన్నింటినీ దయతో నాకు వివరముగా తెలియజేయము అనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది ఇక్కడ అర్జునుడు. ఎందుకంటే సామాన్యమైనటువంటి జనులకి సర్వవ్యాపకత్వం పట్ల వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని పట్ల నమ్మకం ఉంటుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఒప్పుకుంటారు, కానీ భగవంతుడు గోలోకంలో ఉన్నాడంటే అది ఒప్పుకోవడం కష్టంగా ఉంటుంది. భగవంతుడు రెండు చోట్ల ఉంటాడు. ఒక మంచి శ్లోకం ఉందండి, గోలోక ఏవ నివసత్య అఖిలాత్మభూతో. అంటే ఏమిటో తెలుసా? ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిర్య ఏవ నిజరూప తయా కలాభి గోలోక ఏవ నివసత్య అఖిలాత్మభూతో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అంటే స్వామి గోలోక ఏవ నివసతి అంటే గోలోకంలో కూడా ఉన్నాడు, అఖిలాత్మభూతో అంటే అందరి హృదయాలలో కూడా ఉన్నాడు, రెండు చోట్ల ఉన్నాడు. ఎందుకని మనం ఒకటి ఒప్పుకొని ఇంకొకటి ఒప్పుకోకూడదు? అది భక్తులైతే కనుక రెండు ఒప్పుకుంటారు. స్వామి తన ధామములో కూడా ఉన్నాడు, అందరి హృదయాలలో కూడా ఉన్నాడు అని. ఇంకా చెప్పాలంటే నాహం తిష్టామి వైకుంఠే అంటే కృష్ణ భగవానుడు వైకుంఠంలో కూడా ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు? ఎక్కడైతే భక్తులు భజన చేస్తారో, ఎక్కడైతే భక్తులంతా కూడా ప్రేమతోటి పాటలు పాడతారో, కృష్ణుని తలుచుకుంటారో, అక్కడ కృష్ణ భగవానుడు ఉంటాడు. కాబట్టి కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు, గోలోకంలో కూడా ఉన్నాడు, యోగుల హృదయంలో కూడా ఉన్నాడు. మీరు చక్కగా భక్తి చేస్తే మీ ఇంట్లో కూడా ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాకపోతే భక్తి లేనటువంటి వాళ్ళ గురించి అర్జునుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే భక్తి లేనటువంటి వాళ్ళు, ఇంకా నిరాకారవాదులు కూడా, వాళ్ళు అస్తమానము ఈ సర్వవ్యాపకత్వం గురించి ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. అంటే భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి రూపము గురించి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేయరు. అంటే భగవంతుడి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు అంగీకరించరు. భగవంతుడి యొక్క నిరాకార తత్వాన్ని మాత్రమే వాళ్ళు గట్టిగా స్ట్రెస్ చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, ఈ సామాన్యులకి మరియు ఇంకా ఈ నిరాకారవాదులందరూ కూడా ఆ భగవంతుడి యొక్క గొప్పతనం తెలియాలి అనేటువంటి ఉద్దేశముతోటి అర్జునుడు ఈ ప్రశ్నను అడగడం జరిగింది. అయితే రెండో ప్రశ్న 17వ శ్లోకంలో ఏమని అడుగుతున్నాడంటే, ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నేనెట్లు ఎరుగగలను? ఓ దేవాదిదేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరింపవలను అనే విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది అన్నమాట. ఈ శ్లోకంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ అని చెప్పడం జరిగింది. ఇక్కడ కేషు కేషు చ భావేషు అంటే ఏ భౌతికమైనటువంటి రూపాలలో ఏ విధంగా నేను తలుచుకోగలను అని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే ఇప్పుడు భక్తులు భగవంతుడి యొక్క శ్యామసుందర రూపము, లేకపోతే రాధాకృష్ణుల యొక్క రూపముని, భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు స్మరించుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు. మరి భక్తి లేనటువంటి వాళ్ళు ఏ విధంగా భగవంతుడిని అన్ని చోట్ల చూడగలరంటే భౌతికమైనటువంటి విషయాలలో ఉండేటువంటి విభూతులలో భగవంతుడిని చూడవచ్చు. ఏదైనా కూడా చాలా అద్భుతమైన ఒక విభూతి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చాలా అందమైన ఒక విషయం అనిపించిందంటే ఈ అందానికి కారణం కృష్ణ భగవానుడు అని అర్థం చేసుకోవాలి. లేకపోతే మనకి ఏదైనా చాలా శక్తివంతమైన విషయం కనిపించినప్పుడు, చాలా శక్తివంతమైనటువంటి విద్యుత్ శక్తి కానీ, లేకపోతే ఏదైనా న్యూక్లియర్ అణుబాంబుల నుంచి వచ్చేటటువంటి శక్తి కానీ చూసినప్పుడు
ఈ శక్తి కృష్ణ భగవానుడిది అని తలుచుకోవాలన్నమాట. అలా తలుచుకుంటే మనకి కృష్ణుని తలుచుకునేటువంటి అవకాశం. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, మనకి కంటికి కనిపించేటువంటి భౌతిక ప్రపంచములో ఉన్నటువంటి విభూతులని, అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే అన్నిటికన్నా బెస్ట్ ఏదైతే ఉందో, ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తే అని శ్రీకృష్ణుని తలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే, ఏన కేన ప్రకారేణ మన కృష్ణ నివేశయే, అంటే ఏదో ఒక విధంగా కృష్ణుని తలుచుకోవాలి. చూసినా ఇప్పుడు మనకి భక్తి లేదనుకోండి మొదట్లో, దానికి పర్వాలేదు. మనం భౌతికంగా ఏమైతే చూస్తున్నామో, ఏదైనా చూసినప్పుడు మనం వెంటనే కృష్ణుడిని తలుచుకోవాలన్నమాట. ఎవరైనా ఒక ఒక చాలా గొప్ప మనిషి కనిపించాడనుకోండి, చాలా పెద్ద ఆయన, చాలా కీర్తి ఉన్నటువంటి గొప్ప ఆయన, అని చూసినప్పుడు మనం ఏం తలుచుకోవాలంటే, ఇది కృష్ణ భగవానుడి యొక్క విభూతి. ఎవరైనా చాలా టాలెంటెడ్ పర్సన్ కనిపిస్తే, ఇది కృష్ణ భగవానుడి యొక్క విభూతి అని అనుకోవాలన్నమాట. మనం ఎవరిలో కూడా టాలెంట్ చూసినా, ఎవరిలో అయినా శక్తిని చూసినా, బుద్ధిని చూసినా, నాలెడ్జ్ చూసినా కూడా కృష్ణుని తలుచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇది భగవంతుడి యొక్క సర్వవ్యాపక తత్వం. ఓకే, అంటే భగవంతుడు ఏమని చెప్తారంటే, తన ఈ తనకి భగవంతుడికి ఉన్నటువంటి నిరాకార శక్తితోటి ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి ఈ విధంగా విస్తరించి ఉందన్నమాట అంతా. కాబట్టి అర్జునుడు సామాన్యుల కోసమని, పర్టికులర్గా నాస్తికుల కోసమని, అసురుల కోసమని, నాస్తికులు భగవంతుడిని నమ్మరు, మరి అసురులు భగవంతుణ్ణి ద్వేషిస్తారు. ఈ రెండు రకాల వాళ్ళ కోసమని అడుగుతున్నాడు అనమాట. ఈ క్వశ్చన్ అంతా కూడా ఈ 10th చాప్టర్లో ఉండేటువంటి, ఇప్పుడు కృష్ణ భగవానుడు మనకి తన విభూతులని చెప్పబోతున్నాడు. ఈ విభూతులన్నీ కూడా ఎవరి కోసం అంటే, మనకి నాస్తికుల కోసమని, అంటే భగవంతుడి పట్ల నమ్మకమే లేని వాళ్ళ కోసమని, లేకపోతే భగవంతుడిని ద్వేషించేటువంటి వాళ్ళ కోసమని చెప్తున్నారన్నమాట. ఎందుకు అంటే, కృష్ణ భగవానుణ్ణి అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఎందుకో తెలుసా? కృష్ణ భగవానుడు మనకి ఎందుకు కనిపించట్లేదంటే, మాయాజవలికాచ్ఛన్నం అజ్ఞాన అచ్చదం, అంటే మాయా జవలికాచ్ఛన్నం, అంటే మాయ అనేటువంటి ఒక తెర మన కంటి ముందు ఉన్నది. ఈ తెర అడ్డంగా ఉంది. ఈ మాయ అనేటువంటి తెర, దీని ఏమంటారంటే యోగమాయ అనేటువంటి తెర. ఈ యోగమాయ ఉన్నంత వరకు మనం కృష్ణ భగవానుడిని ఒప్పుకోలేము, కృష్ణుడి భక్తి కూడా చేయలేము. ఆ యోగమాయ అనేటువంటి తెర ఎప్పుడైతే తీస్తారో, ఎలాగైతే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దర్శనం టైంలో తెరను తీస్తారు. తెర ఓపెన్ చేసినప్పుడు మనకి భగవంతుడు కనిపిస్తారు, దర్శనం అవుతుంది. అలాగే మాయ అనేటువంటి తెర మన కంటిని కప్పేసింది. మనం భగవంతుడిని చూసుకోలేకపోతున్నాం, భగవంతుడిని గుర్తించలేకపోతున్నాం. శ్రీకృష్ణ భగవాడు అన్ని లీలలు చేశాడు మహాభారతంలో, కానీ అయినా దుర్యోధనుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అవునా? అలాగే కూడా ధృతరాష్ట్రుడు అర్థం చేసుకోగలిగాడా? లేదు. కర్ణుడు అర్థం చేసుకోగలిగాడా? లేదు. కంటి ముందే ఉన్నాడు భగవంతుడు, కానీ కనిపించడం లేదు. అలాగే మనకు కూడా భగవంతుడు, భగవద్గీత మన చేతిలో ఉంది. మొత్తం భగవద్గీత చాలా స్పష్టంగా కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, కానీ అయినా కూడా మనకి భగవంతుడి యొక్క గొప్పతనం కనిపించడం లేదు. ఎందుకంటే ఇది యోగమాయ యొక్క శక్తి వల్ల అన్నమాట. అయితే ఈ యోగమాయ శక్తి వల్ల సామాన్యులకి కృష్ణ భగవానుడు కనిపించడు, సామాన్య మానవుడికి కనిపించాడు. అయితే కానీ మనకేం కనిపిస్తుంది? భగవంతుడి యొక్క సర్వవ్యాపక తత్వం మాత్రం మనకు అది కనిపిస్తుంది. అది మనం చూడవచ్చు ప్రతిరోజు. ఏ విధంగా అయితే మీరు సూర్యుడిని ప్రతిరోజు చూస్తున్నారు, అవునా? సూర్యుడి పొద్దునే సూర్యోదయం అవుతోంది, రాత్రిపూట చంద్రోదయం అవుతోంది. మీరు ప్రతిరోజు కూడా గ్యాస్ మీద మీరు ఏం చేస్తున్నారు? వంటలు వండుకుంటున్నారు. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుగు కృష్ణుడే, చంద్రుడి నుంచి వచ్చినటువంటి వెలుగు కృష్ణుడే. లేకపోతే మనం వంట వండుకునేటప్పుడు వచ్చినటువంటి నిప్పు, లేకపోతే మంట, ఆ మంటలోంచి వచ్చినటువంటి వేడి కూడా శ్రీకృష్ణ భగవానుడే అనే విధం, ఇది మాత్రం మనం అర్థం చేసుకోగలం. ఎవరికైనా కూడా చెప్తే, నాకు భగవంతుడిని చూపించు, భగవంతుడిని చూపించు అంటే మనం ఈ నిరాకార తత్వాన్ని చూపించవచ్చు. కానీ భగవంతుడి యొక్క సాకార రూపాన్ని చూపించాలి అంటే దానికి కావాల్సింది ప్రేమ. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన, కంటికి ప్రేమ అనేటువంటి కాటుగా ఉంటే మాత్రమే మనకి భగవంతుడి యొక్క సాకారమైనటువంటి ఈ దివ్యమైనటువంటి రూపము కనిపిస్తుంది. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మరి ఎలాగ కృష్ణుడిని తలుచుకోవాలి కదా అందరూ. కాబట్టి ఆ నిరాకారమైనటువంటి ఆ మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, అంటే ఈ అవ్యక్తమైనటువంటి
ఆ ఈ భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా మనం చూసి భగవంతుడిని గుర్తు చేర్చుకోవచ్చు అనమాట. సో అర్జునుడు తన గురించి కాదు, మన గురించి అడుగుతున్నాడు ప్రశ్నలు. సర్వోపనిషదో కావో దోక్తా గోపాలనందన. అంటే ఎలాగైతే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం భగవద్గీత అయితే, అప్పుడు ఏంటంట, అర్జునుడు ఆవు దూడ. ఆ ఉపనిషత్తులన్నీ ఆవు అయితే ఆ అర్జునుడు ఎవరు అంటే ఒక దూడ. ఇప్పుడు దూడను చూసినప్పుడు ఏం చేస్తుందంటే ఆవు పాలిస్తుంది. తర్వాత ఏం చేస్తాడు, పాలు పితికే ఆయన ఏం చేస్తారంటే పాలు కాసేపు దూడని పంపిస్తాడు. పంపించేసి తర్వాత దూడని పక్కకు పెట్టేసి పాలు మొత్తం అంతా పితికేసి ఆ పాలు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అలాగే ఆ అర్జునుడు కృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తుడు. అర్జునుడు మన కోసమని ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్లీ మన కోసం ఆయన ఆయన ఆ నిత్య పార్షదుడు. అర్జునుడికి ఎటువంటి డౌట్ అనేది లేదు. అర్జునుడికి కృష్ణ భగవానుడి గురించి చాలా చక్కగా తెలుసు అంతా కూడా. ఇదంతా కూడా ఒక లీల. ఈ భగవద్గీత, ఈ సెట్టింగు, ఈ కురుక్షేత్ర యుద్ధము, అర్జునుడు మర్చిపోయి అర్జునుడు కృష్ణుని ప్రశ్నలు అడగడం, ఇదంతా కూడా మన కోసం అడుగుతున్నాడు అనమాట అర్జునుడు. కాబట్టి ఈ యోగమాయ అనేటువంటి శక్తి మనకి అడ్డంగా ఉంది కాబట్టి, సామాన్య ప్రజలందరినీ కప్పేసి ఉంది కాబట్టి, మరి వీళ్ళందరికీ కృష్ణుడిని ఎలా చూపించాలి? వాళ్ళకి కృష్ణుడి పట్ల భక్తి లేదు కదా. కాబట్టి వాళ్ళని ఏ విధంగా భౌతికమైనటువంటి వస్తువులలో కృష్ణ భగవానుని చూడాలి అనేది ఇక్కడ ఇదనమాట. అది పాయింట్. నెక్స్ట్ శ్లోకంలో ఏమని అడుగుతున్నాడు అర్జునుడు చూద్దాము. నెక్స్ట్ శ్లోకంలో ఏమని అడుగుతున్నాడు అంటే 18వ శ్లోకంలో, ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగటలేదు. కృష్ణ భగవానుడి యొక్క లీలల యొక్క గొప్పతనం అది. భగవద్గీత అనేది కూడా కృష్ణ కథనే, భాగవతం కూడా కృష్ణ కథనే. అదేంటి కృష్ణ కథ అంటే ఓన్లీ భాగవతం కదా అని అనిపించవచ్చు మీకు. కాలాగా కృష్ణ కథ అంటే రెండు వస్తాయి. భగవద్గీత అంటే కృష్ణుడు పలికినటువంటిది, లేకపోతే భాగవతం కృష్ణుడి యొక్క కథ, కృష్ణుడి యొక్క స్టోరీ. రెండు కూడా ఒకటే. అంటే రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ ఇంపార్టెంట్, ఇది తక్కువ ఇంపార్టెంట్ అని కాదు. రెండు కూడా కృష్ణుడు, ఒకటేమో కృష్ణుడు తను ఇచ్చినటువంటి ఉపదేశము, ఒకటేమో కృష్ణుడు గురించి ఉన్నటువంటి లీలలు. రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ కృష్ణ భగవానుడి యొక్క కథల గురించి, కృష్ణుడు చెప్పేటువంటి భగవద్గీత గురించి, కృష్ణుడి లీలల గురించి, కృష్ణుడి యొక్క గుణగణం మనం విన్నట్టయితే మనకి ఎప్పటికి కూడా వదిలిపెట్టబుద్ధి కాదనమాట. మనకేంటంటే ఎంత విన్నా ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇది భాగవతంలో ఒక మంచి శ్లోకం ఉందన్నమాట. భాగవతంలో ఆ శౌనకాది ఋషులందరూ కూడా కూర్చొని నైమిషారణ్యంలో వింటున్నారు. సూత గోస్వామి చెప్తున్నాడు భాగవతాన్ని. చెప్తున్నప్పుడు ఎంత ఆసక్తితో విన్నారో, ఎంత ఇంట్రెస్ట్గా విన్నారో. మనం కూడా చాలా చక్కగా వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని వినాలి. మనము వినేటప్పుడు చాలా చక్కగా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. వయం తు న వితృప్త్యాత్మా ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. భగవంతుడి గురించి ఎంత విన్నా, ఎంత ప్రార్థించినా ఇంకా 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 వినాలనిపిస్తుంది. అది రసజ్ఞానము, అంటే రసముతోటి రసభరితముగా ఉంటుంది అన్నమాట భగవంతుడి యొక్క కథ అనేది. స్వాదు స్వాదు పదే పదే. అంటే మనం చాలా రుచికరమైనటువంటి పదార్థం తిన్నారనుకోండి, మీకు మంచిగా ఒక మంచి భోజనం, మంచి వ్యంజనాలు అన్ని కూడా భోజనం మనం పెట్టినట్టయితే చాలా టేస్టీగా, అబ్బా ఎంత బాగుందో, ఎంత బాగుందో నొట్లేసుకొని తింటాం కదా. అలాగా స్వాదు స్వాదు పదే పదే వాళ్ళు చాలా కూడా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట భగవంతుడి యొక్క లీలల్ని వింటూ. అది భగవంతుడి యొక్క కథామృతం. తవ కథామృతం తప్త జీవనం అంటే ఏంటి? భగవంతుడి యొక్క కథ అనేది అమృతం. ఎంత వింటే ఇంకా వినాలనిపిస్తుంది. భక్తులు అంటారు, ఇంకా నాకు స్వామి నాకు 2 చెవులు సరిపోవు, ఇంకా ఇంకా 1,00,000 చెవులు ఇవ్వు, ఇంకా వినాలనుంది, ఇంకా వినాలనుంది, ఇంకా వినాలని. ఇది భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి యొక్క కథల యొక్క గొప్పతనం. కాబట్టి అందుకనే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నా అంటే నాస్తి మే అమృతం.
అంటే ఈ అమృతం ఏదైతే ఉందో, మీరు చెప్తున్నటువంటి అమృతంలాగా ఉంది అది. మీ ఉపదేశము, మీరు చెప్పేటువంటి విషయాలు, మీ గురించి మీరు చెప్తున్నప్పుడు నాకు అమృతంలాగా అనిపిస్తుంది. నాకు అసలు తృప్తి చెందలేకపోతున్నాను. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే కృష్ణ భగవానుడిని అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటా ప్రశ్నలంటే, ఏ విధంగా నిన్ను అర్థం చేసుకోవాలి? ఏ విధంగా నీ అవ్యక్తమైనటువంటి రూపాన్ని భౌతికమైనటువంటి విషయాలలో చూసి నిన్ను గుర్తు చేసుకోవాలి అని అడుగుతున్నాడనమాట. అలాగా అడుగుతున్నాడు. ఇదేంటంటే కూడా భగవంతుడి యొక్క లీలలు. అంటే భగవంతుడి యొక్క లీల, భగవంతుడి యొక్క గొప్పతనం సామాన్య మానవుడికి తెలియదు. అర్జునుడు మనకి తెలియచేస్తున్నాడు ప్రశ్నలను అడిగి. అండ్ మనం కూడా భగవంతుడి యొక్క కథలను వినాలంటే మనం పురాణాల్లో వినాలి. పురాణాల్లో వేదము, పురాణం. వేదము, పురాణం. పురాణం అనేది పంచమ వేదం. ఓకే. పురాణం అనేది సప్లిమెంటరీ టెక్స్ట్ అనమాట. అంటే ఎక్స్ట్రా టెక్స్ట్ లాగా సప్లిమెంటరీ. అదేమి పురాణం అంటే వేదం కాదని కొంతమంది అంటారు, అది తప్పండి. పురాణం ఎందుకు ఇచ్చారంటే వేదాన్ని పూర్తి చేస్తుంది పురాణం. పూర్ణం చేస్తుంది అనమాట. అంటే వేదములో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కావు కాబట్టి పురాణము మనకు అర్థమయ్యేలా కథలతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో నెక్స్ట్ నరసింహ స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడా భాగవత పురాణంలో ఉన్నటువంటి విషయాలు. అంటే ఇప్పుడు మనం విన్నటువంటి విషయం భగవద్గీత అయితే, ఇది తత్వం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ మనం భాగవతము నుంచి, భాగవత పురాణము నుంచి కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం, కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని వినబోతున్నాం. ఇప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. అర్జునుడు అన్నటువంటి మాట, ఈ అమృతము ఇంకా 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 మాకు కావాలి అని మనకు అనిపిస్తుంది. ఓకే. సో హరే కృష్ణ, ప్రణామాలు. సో ఇక్కడ స్టాప్ చేద్దాము భగవద్గీత శ్లోకాన్ని. హరే కృష్ణ.